మండుటెండల్లో దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా విమానాలను దారి మళ్లించారు. కొన్ని ఆలస్యంగా నడిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం, గాలివాన భీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్వారకా, కాన్పూర్, సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్, మింటో నగర్ ప్రాంతాలలో రహదారులు, చెరువులను తలపించాయి. గాలివాన భీభత్సంతో పాటు పలు ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. శనివారం కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది ఐఎండీ. గాలి, వాన వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. చాలా విమానాలను దారి మళ్లించారు. కొన్ని సర్వీసులు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. భారీ వర్షానికి ద్వారకలో ఓ ఇంటిపై భారీ వృక్షం కూలిపోయింది. ఆ ఇంట్లో ఉండే ఓ మహిళ, ఆమె 3 పిల్లలు స్పాట్లో చనిపోయారు. ఈదురుగాలులకు అనేక ప్రాంతాలలో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. అటు హర్యానాలో కూడా భారీ వర్షం కురిసింది. జజ్జర్ ప్రాంతంలో కురిసిన వర్షానికి రహదారులు, నదులను తలపించాయి. ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు అవస్థలు పడ్డారు.